హైదరాబాద్ చార్మినార్ పరిధిలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. మీర్ చౌక్ హైదరాబాద్లో భవనంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన విజువల్స్ మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. గుల్జార్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుస్మిత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సుస్మిత, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కవిత, ప్రస్తుతం అయితే మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. పూర్తిగా ఇందులో ఎవరైతే భవనంలో ఉన్నారో వారందరినీ కూడా అధికారులు అయితే రెస్క్యూ చేశారు. ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో లోపల పూర్తిగా ఎగ్జిట్ లేకపోవడం కారణంగా చాలా వరకు పొగ అలాగే మంటలు లోపలే ఉండిపోయాయి. ఆ సమయంలో రెస్క్యూ అధికారులు వచ్చినప్పటికీ కూడా రెస్క్యూ చేయలేని పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా కూడా ఒకదానికొని అతుక్కొని ఉండడంతో కూడా ఎక్కడా వెళ్ళలేని దారి ఉంది. సో ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా దారులు అయితే వెతికారు. అగ్నిమాపక సిబ్బంది అలాగే ఫైర్ సేఫ్టీ అధికారులు పూర్తిగా ఇక్కడికి వచ్చి ఒక హోల్ని అయితే పెట్టారు. పొగంతా బయటికి వెళ్ళేందుకు కూడా ఒక హోల్ని అయితే పెట్టి లోపల ఉన్న వారందరినీ కూడా రెస్క్యూ చేసే పనిలో పడ్డారు. సో మనం చూస్తున్న ఇదే హోల్, ఈ ఇంట్లోనే పూర్తిగా ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. మొత్తంగా కూడా చూసుకుంటే ఈ ఇంట్లో సామాన్లు కానీ పూర్తిగా కూడా ఆ మంటల్లో చిక్కుపోయిన పరిస్థితి, అగ్నికి ఆహుతైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ భవనంలో ఉన్న మొత్తం ఉమ్మడి కుటుంబం అయితే ఉంటున్నారు. దాదాపు 17 మంది ఉండగా 17 మంది కూడా మృతి చెందినట్టు ఇప్పటికే అధికారికంగా వివరాలు కూడా వెల్లడించారు. ఉదయం 6 గంటల సమయంలో ఫైర్ సేఫ్టీ అధికారులకు కాల్ వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. వెంటనే ఫైర్ సేఫ్టీ అధికారులు ఇక్కడికి చేరుకుని పూర్తిగా ఇక్కడైతే దారులను వెతికిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళి వారందరూ రెస్క్యూ చేసే పనిలో ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే వారందరూ కూడా రెస్క్యూ చేసిన అనంతరం కూడా లోపల ఉన్న పరికరాలు ఏవైతే సిలిండర్ కానీ ఇవన్నీ ఉంటాయో వాటన్నిటిని కూడా బయటికి తీసి బయట పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక గ్యాస్ సిలిండర్ కూడా బయటికి తీసి ఇక్కడ అయితే పెట్టారు. ఈ గ్యాస్ సిలిండర్ అలాగే కొన్ని పేలిపోయే పదార్థాలు ఉండడం కన్నా వాటన్నిటిని కూడా బయటకు తీసి పెట్టినట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా మెయిన్స్లో ఏదైతే ఉందో ఒక సంబంధించి అక్కడ ఎలక్ట్రీషియన్ అక్కడ ఇబ్బంది వచ్చినట్టు కూడా చెప్తున్నారు. అక్కడ నుంచి పూర్తిగా కూడా మంటలన్నీ వ్యాపించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇదే ఇంట్లో పూర్తిగా G+2 భవనంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. G+2 భవనంలో మొదటి అంతస్తులో ఒక ఫైర్ చోటు చేసుకోవడంతో ఆ ఫైర్ పూర్తిగా కూడా కింది నుంచి పైకి వ్యాపించినట్టు కూడా చెప్తున్నారు. కింద వ్యాపార సముదాయాలు అలాగే పైన ఫ్యామిలీ ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మనం చూస్తున్న ఇదే విజువల్స్ ఈ హోల్లో నుంచే మనకు పూర్తిగా కూడా పొగనైతే బయటకు పంపించినట్టుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఆ పొగ పంపించిన తర్వాతనే అందరినీ కూడా రెస్క్యూ చేశారు. సో పూర్తిగా కూడా ఆ ఇంట్లో కూడా చూసుకుంటే ఆ వస్తువులన్నీ ఏ విధంగా ఉన్నాయి, అన్నీ కూడా అగ్నికి ఆహుతైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో పూర్తిగా కూడా దీనికి సంబంధించి అధికారులు అయితే ఇప్పుడే అధికారికంగా వెల్లడించిన పరిస్థితులు అయితే కనిపిస్తాయి. సో పూర్తిగా కూడా మనకు చూసుకుంటే లోపల అన్నీ కూడా వంట సామాన్లకు సంబంధించి ఆ ఇంట్లో వాళ్ళు ఏవైతే ఉపయోగిస్తున్నారో అవన్నీ కూడా లోపల ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వెంటనే ఫైర్ ఎప్పుడైతే బ్రోక్ అయిందో ఆ సమయంలో అవన్నీ కూడా అగ్నికి ఆహుతైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కవిత, పూర్తిగా మనం చూసుకుంటే ఇప్పటికైతే మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే రెస్క్యూ చేసే సమయంలో పూర్తిగా ఎక్కడికక్కడ పొగను బయటికి పంపించేందుకు అధికారులు కొన్ని హోల్స్ని అయితే ఏర్పాటు చేశారు. ఆ హోల్స్లో ప్రస్తుతం మనం చూస్తున్న ఇదొక హోల్ అని చెప్పాలి. ఈ హోల్లో నుంచే పూర్తిగా అధికారులు పొగనంతా బయటికి పంపించి వేసి వారందరినీ కూడా రెస్క్యూ చేసే పనిలో ఉన్నట్టుగా కూడా పనిలో పడ్డారు. సో వారందరినీ కూడా రెస్క్యూ చేశారు. మొత్తం 17 మందికి పైగా ఉండగా 17 మందిని పోలీసులు రెస్క్యూ చేశారు, ఫైర్ అధికారులు రెస్క్యూ చేశారు. వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించాలి. మిగిలిన 4 ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎస్కేప్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. మనం చూస్తున్న ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఆ ఫైర్ యాక్సిడెంట్ బ్యాక్ సైడ్ మనం ఉన్నామో ఆ బ్యాక్ సైడ్ ఒక ఏదైతే కమర్షియల్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారో కమర్షియల్ నుంచి ఒక హోల్ అయితే ఏర్పాటు చేసి కమర్షియల్ మొత్తంగా చూసుకుంటే లోపల ఇంట్లో విజువల్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం. సాక్షి టీవీ ఎక్స్క్లూజివ్గా పూర్తిగా ఇంట్లోని సామాన్లన్నీ కూడా అగ్నికి ఆహుతైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. లోపల ఏవైతే సిలిండర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటిని కూడా బయటికి తీసుకొని వచ్చి ప్రమాదాన్ని కొద్ది మేర కూడా తగ్గించినట్టు పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సమయంలో దాదాపు లోపల 20 మంది ఉన్నారు. మొత్తం G+2 భవనం. మనం చూస్తున్నాం ఫ్రిడ్జ్ తదితర ఏదైతే ఇంట్లో మనం వాడుకుంటున్నామో ఆ వస్తువులన్నీ కూడా లోపల కనిపిస్తూ ఉన్నాయి. గ్యాస్ సిలిండర్స్ ఇవన్నీ కూడా 2-3 గ్యాస్ సిలిండర్స్ ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అంతేకాకుండా మెయిన్స్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా ఇల్లంతా వ్యాపించింది. ఆ ఉక్కిరి బిక్కిరైన లోపల చిన్నారులు కానీ వృద్ధులు అందరూ కూడా ఒక్కసారిగా స్పాట్లో 3 మరణించగా మిగిలిన అందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించినగా మొత్తంగా 17 మంది మరణించడం కూడా అధికారులు అయితే ఇప్పటికైతే ధృవీకరించారు. మనం ఇంట్లో కూడా విజువల్స్ చూసుకుంటే అన్ని
సోఫా సెట్స్ కానీ అవన్నీ కూడా అగ్నికి ఆహుతైన పరిస్థితి కనిపించింది. పూర్తిగా ఫైర్ అధికారులు కూడా ఎక్కడికక్కడ దారులు వెతుక్కొని అవన్నీ కూడా రెస్క్యూ చేసి అందరినీ కూడా బయటకు పంపించి వేసిన పరిస్థితి. అందుకు కొంతమందిని హాస్పిటల్ తరలించారు, కొంతమంది ఎస్కేప్ అవ్వగా లోపల మంటలు ఆర్పి 2 గంటల్లో కూడా మంటలు ఆర్పినట్టు కూడా చెప్తున్నారు. రోబోటిక్ టెక్నాలజీ ఏవైతే ఉందో రోబోటిక్ టెక్నాలజీ తీసుకుని వచ్చి 2 గంటల మేర కూడా వాటర్ చల్లి పూర్తిగా కూడా మంటలను అదుపులో తీసుకొని వచ్చారు. ఆ పొగతో పూర్తిగా కూడా లోపల కూడా జనాలు చిన్నపిల్లలు కూడా ఉక్కిరి బిక్కిరి అవ్వడంతో కూడా వారందరూ కూడా మరణించినట్టుగా కూడా చెప్తున్నారు. సో పూర్తిగా కూడా చూసుకుంటే ఇక్కడి నుంచి కూడా కొంత ఏవైతే ఉన్నాయో సిలిండర్స్ కానీ అవన్నీ కూడా బయటికి తీసుకొని వచ్చి బయట వేశారు. ఎందుకంటే అవి కొంచెం ఫైర్ ఎక్స్ప్లోజన్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉండడంతో వాటిని కూడా బయటికి తీసుకొని వచ్చి కొద్ది మేర కూడా అంటే లోపల ఒక సిలిండర్ పేలినట్టు కూడా చెప్తున్నారు. మిగిలిన సిలిండర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. కవిత, సుస్మిత, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ అంతా కంట్రోల్లోకి వచ్చిందా? గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? వారి హెల్త్ కండిషన్ గురించి డాక్టర్స్ ఏం చెప్తున్నారు? పూర్తిగా కూడా మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. 17 మందిని రెస్క్యూ చేశారు. ఆ 17 మంది కూడా మృతి చెందారు. వారందరూ కూడా ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అమృత్సర్ నుంచి సమ్మర్ వెకేషన్ కోసం ఇక్కడికి వచ్చారు. ఆ సమ్మర్ వెకేషన్కి వచ్చిన పూర్తిగా కూడా విషాదం చోటు చేసుకుంది. దాదాపు 8 మంది కూడా మృతి చెందారు. ప్రస్తుతం అంత సిచ్యువేషన్ అయితే కంట్రోల్లో ఉంది. కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా కొంతమంది వేరే లోపల ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అయింది లేకపోతే ఎక్కడ ఫైర్ బ్రోక్ అయిందని కూడా ఆధారాలు అయితే సేకరించే పనులు అయితే అధికారులు ఉన్నారు. సో మొత్తంగా కూడా చూసుకుంటే దీని గురించి పూర్తిగా ఆధారాలు సేకరించిన తర్వాత ఫైర్ సేఫ్టీ అధికారులు మరోసారి పత్రికా ప్రకటన విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. క్షతగాతులు కొంతమంది ఉన్నారు, వారందరినీ కూడా ఆసుపత్రిలో చేర్పించారు. వాళ్ళకైతే చికిత్స అందిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కవిత. రైట్ సుస్మిత, థ్యాంక్ యూ.